నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ నాతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న దండం జై కాంగ్రెస్. అర్థం కాలే. దండం జై కాంగ్రెస్ అన్న. మీరేమో కాంగ్రెస్ పార్టీని తిడతారు, కాంగ్రెస్ పార్టీని అనరాని మాటలు అంటారు, లీడర్లను అంటారు. నేను కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకుంటారు, జై కాంగ్రెస్ అంటారు. ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ తిట్టలేదు. ఒక రెండు అంశాలు ఏంటంటే, సైకిల్ కాంగ్రెస్ మధ్యలో అసలు కాంగ్రెస్ మధ్యలో ఉద్యమం నేపథ్యంలో మా అసలు కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ మధ్యలో నలిగిపోయిందని చెప్తున్నాం. ఏంది సైకిల్ కాంగ్రెస్ ఏంది, అసలు కాంగ్రెస్ ఏంది? అసలు వాళ్ళ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం అయిపోయింది. సైకిల్ కాంగ్రెస్ అంటే టీడీపీ కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చినటువంటి లీడర్ల సైకిల్ కాంగ్రెస్ లెక్క సైకిల్ కాంగ్రెస్. మా అసలు కాంగ్రెస్ ఉందా? ఇంకా అసలు కాంగ్రెస్ పోతుందనే చెప్తున్నా. పోతుందా? పోయింది. 50-60% పోయింది. ఇంకో 40% ఉంది. పొమ్మన లేక పొగ పెడుతున్నారు. ఒక్కొక్కరిని చిన్నగా పంపిస్తారు. అందులో భాగమేనా జీవన్ రెడ్డి బయటికి పోయింది? జీవన్ రెడ్డి సార్ 100% భాగమే. రాజగోపాల్ రెడ్డి గారు కూడా భాగమే. నెక్స్ట్ ఇంకున్నారు, చాలా మంది ఉన్నారు. లిస్ట్ ఉందా వాళ్ళ దగ్గర? అందరికి ఉన్నది. ఎవరెవరిని ఎట్లా చెక్ పెట్టాలనో ఆ రకంగా పంపించడానికి ప్లాన్ చేస్తారు. ఎందుకు? రీజన్ ఏంది? ఏం లేదు, ఏ కేసు లేకుంటే బదలాడతారు. కేసులు ఉన్నాయనుకో కేసులు పెట్టి బెదిరిస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్న కేసు ఏం లేదు, క్లీన్ చీట్. కేసీఆర్ ప్రభుత్వంలోనే చాలా పెద్ద ఎదుర్కొన్నాం. ఓకే, మాలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే ఢిల్లీ సార్లతో చెప్పిస్తారు. దాని మీద ఏమైపోతుందంటే 30 ఏళ్ళు పార్టీలో తిరిగి ఎటువంటి మచ్చ లేకుండా తిరుగుతున్నాం. ఇవాళ ఉన్న సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను పెన్ను పేపర్ వైట్ పేపర్ పట్టుకొని నేను కూర్చుంటా. అమర్పేటలోనైనా ఎక్కడైనా అసెంబ్లీ కన్నా మీరు కూర్చుంటారా? ఏ చెడు లేకుండా. మాకు ఒక చిన్న చెడు కూడా లేదు, ₹1 కూడా వసూలు చేసిన చరిత్ర లేదు. మీకున్నదా నైతిక విలువలు అని అడుగుతుంది. ఎందుకు టార్గెట్ చేస్తారు? పదవి రానందుకేనా అన్న? పదవి నాకు గవర్నమెంట్ ఫస్ట్నే యాదవ్ కార్పొరేషన్ ఏదో సంథింగ్ చెప్తే కూడా కార్పొరేషన్ పదవి చిన్నగా అవుతుంది, అయితే ఎమ్మెల్యే కావాలా లేకపోతే ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్న. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాతనే 10 రోజులు ప్రచారం చేసుకున్న తర్వాతనే వాళ్ళు తీసుకున్నారు. గుంజుకున్నారు. ఎందుకు? రీజన్ ఏంది అంటే వర్తబుల్ కాదు శ్రీనివాస్ యాదవ్ కాబట్టి. శ్రీనివాస్ రెడ్డి అయితే ఉండనేమో. మళ్ళీ ఇదేంది ఇటు కులం ఈక్వేషన్ తీసుకొస్తారు మీరు? సైకిల్ కాంగ్రెస్ అంటారు మీరు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతుర్రా, రచ్చలు చేస్తుర్రా? ఏం అర్థమవుతుందా? నేను ఏమన్నా నిజాయితీ కొట్లాడుకుంటున్నా, నిజాయితీగా అడుగుతున్నా. ఇప్పుడు మీ కంపెనీ ఒక చిన్న మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నా. మీ కంపెనీ ఒక సిఇఓగా ఉన్నారు పెద్దలు మీలాంటి వాళ్ళు. ఒక చిన్న కెమెరామ్యాన్ మంచి మంచి సబ్జెక్టులు చేస్తుండు. ఆయనకు హెచ్ఆర్ఓ టీమ్ లీడర్ ఇస్తారు కదా? డెఫినెట్గా ఇస్తాం. అంతే కదా. మా కార్యకర్తలకు కూడా గదే ఇవ్వమంటారు. ఇంకోటి, మా కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు పదవులు ఎమ్మెల్సీలు ఇట్లా ఇవ్వవలసిన అవసరం లేదు. మాకు పిలిచి భుజం మీద ఇట్లా చేసి మంచి కార్యకర్త అంటే ఆడు ఇంకో 50 ఏళ్ళు ఆడికే ఉబ్బిపోతుంది, కడప ఉబ్బిపోతుంది. ఇంకేమన్నా ఉంటే అవసరమైతే నీకు ఏమైనా చేస్తారు కాంగ్రెస్ పార్టీ కోసం. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అంతే కదా. వాళ్ళకి నువ్వు తిండి పెట్టలే, ఛాయ్ పోయలే, డబల్ రోటీ ఇవ్వలే, సమస్యలు ఇవ్వలే. 101% కాంగ్రెస్ కోసం. అసలు ఇంట్లో కన్నా టైం ఇయ్యరు కాంగ్రెస్ కోసం, పార్టీ కోసమే టైం ఇస్తారు. ఇప్పుడు నేనే ఉన్నా కదా, నీకు ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలన్నా అంటే 2000 సంవత్సరంలో నేను ఇల్లును వదిలేసి అంబర్పేటలో శ్రీరామ థియేటర్ వెనుక ఒక ఎస్సీ నరసింహంకుల్ ఇంట్లో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఓ బ్యాచిలర్గా ఉండి నా బట్టలు నేను ఒత్తుకొని, నా అన్నం నేను వండుకొని, కాంగ్రెస్ జెండా పట్టుకొని, యువజన కాంగ్రెస్లో ఉండి, ఎన్ఎస్వైలో ఉండి, సీనియర్ కాంగ్రెస్ ఓబీసీలో ఉండి, సీనియర్ కాంగ్రెస్కి వచ్చి ఒక 6 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసి ఓబీసీ డిపార్ట్మెంట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇన్ఛార్జ్గా ఉన్న ఒక ఏఐసిసి కోఆర్డినేటర్. రక్తం మరుగుతుంది, పార్టీ ఆగమవుతుందని నాకు పదవి అవసరం లేదు. రక్తం మరుగుతుంది, నాకు పదవి కాదు, ఎమ్మెల్యే కాదు, చైర్మన్ కాదు. నా పార్టీ ఇంకో 15-20 ఏళ్ళు పోతుందేమో. ఇంత కష్టపడి తెచ్చుకున్నాం, భుజాలు కాయలు కాసినాయి, కంట్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ హెల్తులు ఖరాబ్ చేసుకున్నారు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు. గుండెలల్లో బాధ ఉన్నది. నీ ఇష్టారాజ్యంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుని లెక్క నీకు పూటకో పార్టీ తిరుగుతుండొచ్చు, మేము తిరగము. ఇష్టారాజ్యం అని అంటే ఉన్న కార్యకర్తలందరికీ పదవులు రావాలంటే అధికారం వచ్చినాక రాదు కదా అన్న. నేను ఒక్క విషయం చెప్తాను నా క్రాంతన్న, మీకు నేను పెద్ద మాట చెప్పను. ఇది ఎన్నేళ్ళ, ఇది జూమ్ చేసుకోరు కొద్దిగా. ఇది నాకు తెలిసి ఎన్నేళ్ళ వయసు ఉంటుందన్న ఈ ఫోటో? నాకు తెలిసి 19 ఏళ్ళు ఉంటుండొచ్చు కదా. 19. మిసాల్ అప్పుడప్పుడే వస్తున్న శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు కూడా కండవ చేంజ్ కాలే. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీల మధ్యలో వచ్చిన వాళ్ళు
ఎన్ని కండవాలు చేంజ్ అయ్యి వచ్చిండ్రు రంకునా కొడుకులు అని అడుగుతున్నా. ఇట్లా గలీజ్ మాటలు అలా మాట్లాడి నేను ఏమంటున్నా, బీపులు వేసుకోరు గిడ కొడుకులు అంటే ఏంది ఇప్పుడు అట్లా క్యారెక్టర్ నా ఇల్లు కూలిపోతుంది, బడి కూలిపోతుంది, ఏమంటున్నా 100% కాంగ్రెస్ పార్టీ అంటే ఏందన్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇలా మొత్తం పోగొడతాం, కాంగ్రెస్ కార్యకర్తల్ని దొక్కేస్తాం, కాంగ్రెస్ పార్టీలో ఒక పదవులు ఇయ్యం, కాంగ్రెస్ కార్యకర్తల్ని చెప్పుల లెక్కనే చూస్తామంటే ఇప్పుడు గదే కాంగ్రెస్ పార్టీ కండువా చేసుకుని కదా మీరు మాట్లాడుతుంది. దీనికోసమే కొట్లాడుతున్నా, ఈ కాంగ్రెస్ కండువా కోసమే రక్తం మరుగుతుంది. మా కార్యకర్తలు అన్యాయం అయిపోతురు, మా కార్యకర్తలు హాస్పిటల్లో పడుతురు, మా కార్యకర్తలకు ఇబ్బందులు అవుతున్నాయి. మొన్న బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఏలినోడు మళ్ళీ ఇలా జైన్ అయ్యి మా కార్యకర్తలను దొక్కి కేసుల పాలు చేస్తున్నారు రాష్ట్రంలో. ఎందుకు జీవన్ రెడ్డి సార్ శిష్యుని చంపలేదా, ఎవరు చంపిరో తెలియదా మనకు? బీఆర్ఎస్ నుండి ఇళ్ళకి వచ్చిన సంజయ్ శిష్యుడే కదా. ఇవాళ ఎక్కడున్న వరంగల్లో ఉన్న మైపాదులున్న, అక్కడ పోతే ఇల్లందున్న, వైరా ఉన్న, సత్తుపల్లి ఉన్న, ముదుగొండ ఉన్న, ఖమ్మం ఉన్న, ఇక్కడ మంచిరాలున్న, గోదరికనున్న, పెద్దపల్లిన్న, గద్వాలున్న, కోదాడున్న, మిర్యాలగూడున్న, నల్గొండున్న, మునుగోడున్న, నగరకల్లున్న, భువనగిరి ఉన్న కార్యకర్తలంతా తెలంగాణ 119 అసెంబ్లీలలో ఉన్నటువంటి నా కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి భుజాలు కాయలు కాసేటట్టుగా గుండెల షుగర్లు బీపీలు తెచ్చుకొని ఇవాళ బాధలు ఉంటుంటే 100% అన్నా ఇవాళ జైళ్ల పాలు. ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ళు మేము కేసుల పాలై మళ్ళీ వాళ్ళతోనే మేము అంచబడితే పోలీసులు అధికారులు వాళ్ళ చేతుల్లోనే ఉంటే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఆగమైపోయారు, అన్యాయం అయిపోయారు 100%. దీంట్లో డౌటే లేదు. ఆడవని ఏకలింగం గానీ ఎదుకొని పెట్టుకున్నారు చెప్పులు మోసేటోళ్ళని తప్ప 99% కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం అవుతున్నారు. నేను ఒకటి అడగలనా, చెప్పను. ఇప్పుడు ఇందాక మీరు అంకు బింకు అని మాట్లాడారు కదా, నేను ఆ మాట అంటలేను. ఇప్పుడు ఆ నాయకులను జోకెతందుకు ఈ భుజాలు కాయలు కాసినట్టు మోసినామని అన్నారు మీరే. మోసి తెచ్చి ఇవాళ మీరు గద్దెనెక్కించి కూసబెట్టింది మీరు కాదా? మేము ఆ నాయకులు మీరు కాదా? జెండా కోసం మీరు కాదా? జెండా కోసం పార్టీ అధిష్టానం మీద, పార్టీ అధిష్టానం కోసము, పార్టీ నిర్ణయాల కోసం కట్టుబడి ఉన్నాం. మా పార్టీ ముందడుకు వస్తే మా ఏఐసిసి నిర్ణయాల కోసం అడుగుతా చెప్తారా అన్న? చెప్పండి అన్న. మీరు రేవంత్ రెడ్డి గారికి స్వయాన అసలైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి రేవంత్ తోటే సాధ్యం అని చెప్పేసి ఓ స్టిక్కర్ కొట్టిపించి చూపించిరా లేదా? 100% చూపించి మోసిరా లేదా? అంటే మాకు ఇంత రేవంత్ రెడ్డి ఇదే భుజాల మీద కాయలు కాసినట్టు మోసిరా లేదా? అన్న నేను ఏమంటున్నా, మీరు అన్నట్టుగా నేను అది కూడా ప్రూఫ్ చూపిస్తా. రేవంత్ అన్నకు టీడీపీలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ అన్న నాకు పెద్ద దుష్మన్ లేదు, మంచిగా లేదు. నేనేమంటున్నంటే మాకున్న సమాచారం మేరకు రేవంత్ రెడ్డి అన్నతోని మేము తీసుకున్న ఒక నిర్ణయం మీద ఇగో ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని టీడీపీలోకి వెళ్ళి వచ్చిన రోజు నేనే ఇచ్చి వచ్చిన ఇగో ఈ శిలాపలకం. ఓకే, ఇప్పుడు ఎట్లా మంచుకుందా మరి? నేను అనుకున్నా మాకే ఎన్నుపోటు అవుతుందని మేము అనుకోలేదు, మాకే ఎన్నుపోటు అవుతుందని మేము అనుకోలేదు. అలా నేను ఒక మాట అడుగుతున్నా, తెలంగాణలో ఓడిపోయిన ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇవాళ మన పటన్ చెరువు కాటాసీనా అని ఉండు. ఇవాళ రేవంత్ అన్నకు నచ్చిన వ్యక్తులు, వాళ్ళకు సంబంధించిన చుట్టాలు ఎమ్మటి ఉంటారు. కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ఛార్జీలు ఓడిపోయి ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు ఉంటలేరని ఎమ్మడి? ఎప్పుడు 9-10 మంది ఫేసులే చూపిస్తున్నాయి. నీకు కష్టపడి 30 ఏళ్ళ నుంచి పైసలు పోగొట్టుకొని తేడా కొడుతుంది నాకు అన్న, తేడా కొడుతుంది. ఎందుకన్నా? రోహిన్ రెడ్డి ఉంటాడా కాబట్టి మీకు కొంచెం అన్నా. నాకు రోహిన్ రెడ్డి ఈయన నాకు ఇప్పుడు రోహిన్ రెడ్డి ఏముంటుందన్నా, నా నియోజకవర్గం 20 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులు పెట్టుకున్నా, నా నియోజకవర్గం ఇప్పటికి పార్టీ ఆఫీస్ ఉంది. మీరే రోహిన్ రెడ్డిని ఓడగొట్టింది. ఎవరు? మీరే కదా. పార్టీ నేను ఓడగొట్టలే అన్నా, పార్టీ యొక్క అధిష్టానం, నా కార్యకర్తలు నా ఆఫీసులలో పనిచేసి నా ఆర్ట్కోర్గా నేను కొన్ని వేల మందికి ఆపరేషన్లు చేయించిన. అంటే నా పైసలతోని కాదు, గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సూపరింటెండెంట్లతో చెప్పి నేను ఎక్కడన్నా స్కూల్ కాలేజ్ నారాయణ చైతన్యాలకు పోయి ఫీజులు తక్కువ చేసి కొన్ని వేల కుటుంబాలకు నాకు సొంతంగా కుటుంబ మిషన్లు ఇచ్చిన. నేను కూడా అవి కూడా ఫోటోలు మీకు సెండ్ చేస్తా. నేను చేసుకున్న క్యాడర్, అయ్యో పిల్లగాడు ఇన్నేళ్ల నుంచి గొల్లోల పిల్లగాడు కష్టపడ్డాడు, పాలమ్ముకునే పిల్లగాడు ఆ స్థాయికి పోయిండు, ఎమ్మెల్యే అవుతాడేమో అంబర్పేటలో అనుకున్నాం, కానీ ఎవరో వచ్చి నిలబడరని అట్లోడు కొట్టిరు ప్రజలు. కానీ
వాళ్ళు కూడా కొట్టారు. నేను అంటే శ్రీనివాస్ యాదవ్ ఒక 1% కూడా ఎఫర్ట్స్ పెట్టలే అన్న. నేనేమంటున్నా, కాంగ్రెస్ జెండా రోహిన్ రెడ్డి అంబర్పేటలో ఓడిపోనికి శ్రీనివాస్ యాదవ్ 1% కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు. ఇప్పుడు నేను ఒక్కనే పెట్టలేదా? 100% పెట్టలేదా? ఏమంటున్నా, నేను ఏమంటున్నా, పెట్టలే అంటే పెట్టకుండానే ఓడిపోయింది. పెట్టకుండానే ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు అంటే, సొంతం నియోజకవర్గంలో పిట్టెగూడు లాగా కట్టుకుంటే గద్దలేకి ఎత్తుకోపోతామంటే ఊకోరు కదా, ప్రకృతి సహకరించదు కదా. నువ్వు ఓడిపోవడానికి సిద్ధమైనది ఏముంటుంది అంటే, అక్కడ ఉన్న ప్రజలు నిర్ణయించుకోరు, కష్టపడ్డాడు కూడా చూసుకోరు, ఓడిపోయింది అంతే, దానికి మించి ఏం లేదు. ఇప్పుడు నేను అడుగుతా, మీరు ఓపెన్గా చెప్పండి. ఇదే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ను ఇప్పుడే ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చినాక రేవంత్ రెడ్డి ఫోన్ చేసి, తమ్ముడు అట్లా కాదు నువ్వు రానా అని చెప్పేసి పిలిపించుకొని వెంటనే ఓ ఎమ్మెల్సో ఏదో ఒకటి ఇచ్చి మన అజారుద్దీన్కి ఇచ్చినట్టు మీకు కూడా నేను మంత్రి పదవి చేసుకుంటే ఈ సైకిల్ కాంగ్రెస్ లేకపోతే ఈ అసలు కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ ఇవన్నీ ఉంటాయా అన్న? బంద్ అవుతాయా? అయినా నాకు బంద్ అవుతాయా అన్న? రేవంత్ అన్న నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి పీసీసీ ఇచ్చిన నాకు వద్దు, నా జెండా కాపాడుకోనికి నేను తిరుగుతా. మీరు ఇట్లనే ఇబ్బందులు పెడితే రాహుల్ గాంధీ ఎట్లా పీఎం కావాలనో మాకు తెలుసు. వీళ్ళకు ఉందా రాహుల్ గాంధీ పీఎం కావాలని? ఆయన మనసులో ఉన్నమాట, నీ మనసులో ఉన్నమాట నాకు ఎట్లా తెలుస్తుంది అన్న? అంటే మీకు తెలుస్తుంది కదా. అంటే మాకేం తెలియదు అన్న. ఇప్పుడు మా కాంగ్రెస్ మా మధు యాష్ కన్నా అడిగింది అనుకో, మా అంజన్ కుమార్ యాదవ్ కాకని అడిగింది అనుకో, మా ముఖేష్ గౌడ్ అన్న ఫ్యామిలీని అడిగింది అనుకో, మా షబీర్ అలీ సార్నో, మా సంపత్ కుమార్నో, నాయన్ రాజేందర్ రెడ్డినో, లేకుంటే రాజగోపాల్ రెడ్డి, కుమ్మం అనిల్ రెడ్డినో అడిగింది అనుకో, వాళ్ళు మా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అంటారు. నేను వీళ్ళతో దోస్తానే లేను కదా, వీళ్ళతో నాకేముంటుందో, నాకు వాళ్ళ మనసులో ఏముంటుందో తెలుస్తుందా? మైకులు పట్టుకొని మస్తు చెప్తారు. మైకులు పట్టుకొని మస్తు చెప్పిన పదవులు అనుభవించేటోళ్ళు నాలాగా ఏ పదవి లేకుండా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అని చెప్పేసి ఉంటే ఆ రోజు నేను నమ్ముతా. రాజీనామా చేసి వచ్చి కాంగ్రెస్ జెండా మోస్తే. ఇప్పుడు సైకిల్ కాంగ్రెస్ అంటారు కదా, సైకిల్ కాంగ్రెస్ అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రేవంత్ రెడ్డిని అన్నట్టే మీరు అన్న. నేను రేవంత్ రెడ్డిని ఇప్పుడు బరాబర్ అంటున్నాను. రేవంత్ రెడ్డి ఏం నరేందర్ రెడ్డి ఎవరు? సైకిల్ కాంగ్రెస్ అంటే ఏం నరేందర్ రెడ్డి ఎవరన్నా? ఏం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం ఆయనకున్న అనుభవం ఏందన్నా? కాంగ్రెస్ పార్టీ NSY సభ్యత్వం తెలుసు ఏం నరేందర్ రెడ్డికి? మీరు ఇట్లనే మాట్లాడితే ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇప్పుడు మీరు కానిస్టేబుల్, నేను IPS సర్వీస్ రాసి క్లియర్ చేసుకొని వచ్చిన, వచ్చి ఇంతకంటే పెద్ద అహంకారంతో గతంలో ఉన్న సీఎం మాట్లాడితే ప్రజలు తీర్పు ఏం చెప్పాలనో అది చెప్పారు. ప్రజలు తీర్పు బరాబరి చెప్తారు. ఇప్పటికీ 90% పోయింది గ్రౌండ్లా. రేవంత్ అన్నకి ఇప్పటికైనా ఓ మెట్టు దిగి కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకొని, కాంగ్రెస్ జెండా సైకిల్ కాంగ్రెస్ వేరు కాదు, సైకిల్ కాంగ్రెస్ అని మీరే అంటారు. మళ్ళీ తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ మనిషి మారుతాడు కదా అన్న, మనిషి మారుతాడు కదా, మనిషి మారి చేసుకోవాలి. ఆయన ఒక సీఎం హోదా అంటే ఏందన్నా, ఇంట్లో ఒక నాయన లాంటోడు, అమ్మ లాంటోళ్ళు. అమ్మ నాయన పిల్లలకి ఏం చేస్తారన్నా? ఇద్దరు కొడుకులు ఉన్నారు, అలుగుతూ ఇద్దరిని ఒకటే తిరిగా చూసుకుంటారు కదా. ఒక్కరినే చూసుకుంటున్నాం ఎందుకన్నా? ఇంకొక విషయము, ఇప్పుడు మీరు సైకిల్ కాంగ్రెస్ అని అన్నారు. సైకిల్ కాంగ్రెస్ అంటే ఓన్లీ సైకిల్ దిగొచ్చి చెయ్యిని పట్టుకున్న వాళ్ళకే పదవులు రావాలి కాంగ్రెస్ పార్టీలో. కానీ ఇలా TPCC మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనకు నేను తెలుసా? మహేష్ కుమార్ గౌడ్కు నేను తెలుసా? తెలియదా? తెలుసా? తెలియదా అని నేను అడుగుతున్నాను. ఫోన్ చేసి అడుగు, మీ దగ్గర నెంబర్ ఉంటే. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ మహేష్ అన్నకు తెలుసా? AICCలు ఎంతమంది ఊరో తెలుసా అన్నకు? తెలుసా? PCC వర్గం నుంచి వచ్చిన లీడర్ అలా. నేను ఏమంటున్నా, మహేష్ అన్న చాలా మంచోడు వ్యక్తిగతంగా. ఇప్పుడు కూర బకెటు, అన్నం అండ 2 తీసుకుపోయి ఒకళ్ళ చేతిలో పెట్టినాం. మన కాడున్నప్పుడు ఇష్టం ఉన్నట్టే వేసుకొని తింటాం. పోయి ఇప్పుడు ఇస్తారాక అడుక్కొని తింటున్నాం. అంటే కూర బకెటును అన్నం గిన్నె తీసుకుపోయి అవతల చేతిలో పెట్టి అయ్యా ఇస్తరాకులు ఆడుకొని పెట్టరా నాయన అంటున్నాం. వండింది మనమే, కట్టెల పొయ్యి మనదే, బియ్యం మనదే, సాంబార్ మసాలాలు మనమే. ఓకే, మా మహేష్ అన్నది ఏం నడుస్తుంది చెప్పు, ఒక్క మాట మాట్లాడదాం. ఇంతమంది సస్పెండ్, కరీంనగర్ సీనాన్ని ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఆయన సస్పెండ్ అయ్యిండు. ఎందుకు సస్పెండ్ అయ్యిండన్నా? ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన. అదే ఒక మున్నూరు కప్ బిడ్డ ఓ రెడ్డి అయి ఉంటే సస్పెండ్ అయ్యేటోడా? ఇలా మాట్లాడుకుందాం. ఇలా సర్వే సత్యనారాయణ ఎందుకు సస్పెండ్ చేసిరన్న ఆనాడు? ఒక SC అయినందుకే కదా. ఇలా బక్క జెర్సన్ ఎందుకు సస్పెండ్ చేసిరన్న? 30 ఏళ్ళు కాళ్ళు పోగొట్టుకుండు కదా బక్క జెర్సన్ అనే వ్యక్తి. కాళ్ళు యాక్సిడెంట్. ఇప్పుడున్న సన్నాసులకు తెలియదు బక్క జెర్సన్ కష్టం.
ఇవాళ ఉన్న మల్లేష్ అన్న మలక్పేటలో ఉంటాడు, అదేంది మన దిల్సుఖ్నగర్ మల్లేష్ అన్న ఎందుకు సస్పెండ్ అయ్యిండన్న? ఇలా బద్దులు వెంకటేష్ అన్న ఏడన్నా ఊపిస్తలేడు, 98 ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ బెల్బీ నగర్. ఏరన్నా ఎస్సీ దయాకర్ అన్న ఊపిస్తలేడు, ఏది ఐత్ నగర్. ఏరన్నా మరి ఎటు పేరు వీళ్ళంతా ఏడికి పోతారన్నా? ఇక్కడ కట్ పోయిరా పంపించిన అన్న. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తా, ఇంకా ఊరికి పోయి రాపు అంటే పలానోడు చెప్తే చేస్తారా పని అంటే ఆయనకి ఆధిపత్యం ఇస్తారు. ఇక్కడ ఒరిజినల్ కార్యకర్తకి ఇస్తలేరు. ఇప్పుడు నాలాగా మనుషులు అందరికి బాధ ఉంది, వాళ్ళు చెప్తారన్నా? ఓడు అంటాడు సీసీ అందరికి ఉందా? అందరికి ఉంది. అందరికి నాకు 100 మంది ఫోన్లు చేస్తారు. అన్నా నువ్వు చెప్పింది 100%. నేను ఇప్పుడు నీకు లీడర్లకు ఉందా? లీడర్లకు ఉన్నదా? మంత్రుల కానించి ఉన్నది, మంత్రుల కానించి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా? అందరికి ఉంటుంది. వెంకరెడ్డికి ఉందా? అందరికి ఉంటుంది. వెంకరెడ్డికి అందరికి ఉంటుంది. అందరికి ఉన్నది. ఎస్. మరి ఏం చేయలేకపోయారుగా అన్న. నేను ఏమంటున్నా, తెలివి ఉండాలన్న దేనికైనా. అది రేవంత్ రెడ్డికి ఉందా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? తెలివి లేదన్న. తెలివి ఎవరికి అందరికి ఉంటుంది. లాబింగ్ చేసేటోళ్ళు కావాలి. ఢిల్లీలో ఏంది, అక్కడ పరిచయాలు పెంచేటోళ్ళు కావాలి. అక్కడ రేవంత్ అన్నకు టీం ఉన్నది. ఏ జీరో నాలెడ్జ్. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండో అప్పుడు రేవంత్ రెడ్డికి జీరో నాలెడ్జ్ నాకు తెలిసి. అక్కడ ఏఐసిసి అక్కడ తిప్పేంతనైతే లేదు. చంద్రబాబు నాయుడు సార్ ఉంది కదా, సారు అంటే అప్పుడు కాంగ్రెస్లో మాతో పోటీ చేసిండు కదా సారు. అంటే ఆయనకు అభిమానాలు ఉండొచ్చు, సోనియా గాంధీ మేడంతో ఆ రోజులలో ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. అంటే నేను అనుకున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎట్లా వచ్చింది అన్న? పదవి వాస్తవంగా ఏంటంటే రేవంత్ అన్న నేను పొగుడుతున్నాను కాదు, కానీ సభలు పెట్టిండు. పార్టీ కేసీఆర్ మైనస్ల వల్ల మా పార్టీ జనాలు మార్పు తీసుకొచ్చి కాంగ్రెస్కు తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి ఓట్లు వేసారు. మాకు 100% వేసారు. అట్లా వచ్చింది. నేనేమనుకున్నా అంటే అరే గద్దారన్న అవార్డ్స్ అనగానే నీ అమ్మ రెడ్డి కాదురా రేవంత్ అన్న, నీ అమ్మ ఒక దళిత నాయకుడు అంబేద్కర్ లెక్క అవుపిస్తుండ్రా భయ అనిపించింది. మీరు అనుకొని ఫీల్ అయినా. తర్వాత ఇక కొడుతుంటే ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క లీడర్, ఒక్కొక్క పక్కకు పెట్టుడు. ఇవాళ ఒక విషయం అన్న, వేరే కూడా అవసరం లేదు. నీలం మధుని పటంచెర్లో తీసుకొచ్చారు, కాటసీన్ అన్నని తీసుకొచ్చారు. ఆయనకు మిస్గైడ్ చేశారు. ప్రజలు ఏందన్నా, ఓ పటేల్ నిలబడ్డాడు అనుకో, ఆ పటేల్కు 10 పార్టీలు తిరగని ఓట్లు వేస్తారు మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. కానీ ఒక బీసీఓ ఎస్సీ 2 పార్టీలు చేంజ్ అయితే నీకు ఆగలేదురా, కాలు ఉబ్బాగలేదురా అంటారు. అవునా? అయిపోతుందా? ఇవాళ నీలం మదన్నని ఫెయిల్ చేసిరు, కాటా సీనన్నని ఫెయిల్ చేసి గూడెం మైపాల్ రెడ్డిని ప్రొటెక్షన్ చేసుకురు. వాళ్ళు ఏ పార్టీలలో ఉండని చేసుకుంటారు. ఓకేనా? ఇవాళ ఒక్కటే క్రాంతన్న ఏం లేదు. ఈ జెండా తీసి ఇట్లా పక్కకు పెట్టి టీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ని తిడతారు. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్ వేసుకుంటే టీఆర్ఎస్ని తిడతారు, బీజేపీని తిడతారు. ఈ జెండా మారినప్పుడే మనిషి క్యారెక్టర్ మారుతుంది. మేము ఏ జెండా మారలేదు. మొన్న రీసెంట్గా ఏమైందన్న, అంబర్పేట నియోజకవర్గంలో నాకు టికెట్ వస్తలేదని అంటే పోతుందని తెలిసినాక ఒక రైతు గుర్తు పార్టీ ఇండిపెండెంట్ వేద్దామని పోయినా. ఊరిని అమ్మ 2 రోజులకే ఢిల్లీ నుంచి ఫోన్లు, ఇక్కడి నుంచో 10 మంది వచ్చి నా ఆఫీస్లో కూర్చోరు. ఇవాళ ఉన్న ఒక మంత్రి, ఒక ఎంపీ పేర్లు చెప్తా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్తా. ఒక ఆయన గంధాలయం చైర్మన్, ఒక 4 చైర్మన్లు అయ్యారు ఇవాళ తెలంగాణ స్టేట్లో. బాస్ మాట్లాడుతున్నాడు, రేవంత్ అన్న మీరు బాస్ మాట్లాడుతున్నాడు, ఫోన్ మాట్లాడు. అన్న నమస్తే అన్న, యాదవ్ నీకు ఏం బాధ లేదు, 100% మంచి రోజులు ఉన్నాయి. అయ్యో పార్టీ వస్తుంది కదా, ఆ పార్టీని అదే తెచ్చుకున్న చెరుకు రద్దు అదే రైతు గుర్తు పక్కకు పెట్టేసి మళ్ళీ పార్టీకి పనిచేసిన మది అన్నకు, బట్టి సార్కు, రేవంత్ అన్న కొడంగల్కి పోయిన అన్ని నియోజకవర్గాలు తిరిగిన తర్వాత చిన్నగా నా మీద కేసులు ప్లాన్ చేస్తారు మా నియోజకవర్గంలో. పోలీసు వాళ్ళు అన్నారంట, పోయినా సార్ డీసీపీ గారు, అయ్యో ఆయన ట్రాక్ చెక్ చేసి ఎక్కడ కూడా మైనస్ లేదు, ఈ చిన్న కేసు కూడా లేదు, ఏ రకంగా ఇరికియాలని చెప్పేసి కూడా వాళ్ళు తర్జన పడుతారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసులు పెట్టడం వీటికి వీడిని ఫెయిల్ చేయాలి, ఫెయిల్ చేసి మానసికంగా ఇంట్లో కూర్చోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది అయ్యారన్న? ఇప్పుడు శంకర్రావు కంట్రోల్మెంట్లో సార్ ఉండే మాజీ మంత్రి, ఆయన కన్మర్గ్ అయిపోయింది కదా. ముఖేష్ గౌడ్ సారు ఫ్యామిలీ బయటకు వస్తే ఇలా హైదరాబాద్ మేయర్లు 3 కొట్టొచ్చు. ఇప్పుడు ఒకటే ఉంది కదా, ఇప్పుడు 300 చేసారు కదా.
ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నను బయటికి వదిలేస్తే ఫుల్. ఇప్పుడు హైదరాబాద్ అంటే కలకల రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఉగాదికి మామిడాకులు లెక్క ఉంటుండే అన్న. ఇలా లెక్క నన్ను అవుపిస్తుందా అన్న బ్యానర్లు? నా ఆఫీస్కి ఉంటుంది, ఈ ఖైరతాబాద్కి వస్తే కృష్ణన్న ఆఫీస్కి ఉంటుంది, రాజన్న ఆఫీస్కి ఉంటుంది. అటు పోతే ఎల్బినార్ పోతే మా బద్దుల వెంకటేశ్వర రామ్మోహన్ గౌడ్ అప్పుడు ఇక వేరే పార్టీలకు పోయి మళ్ళీ వచ్చింది. కానీ సో ఇట్లా ఉప్పలు పోతే పరమేశ్వర్ రెడ్డికి, అటు పోతే జంగయ్య యాదవ్ అంటే మజిలేష్ యాదవ్ మేడ్చల్, ఇట్లా అవతలి పోతే భువనగిరి కుమ్మం ఉంటుండే, అవతలి పోతే బీర్లా ఐలాండ్ ఉంటుండే, అవతలి పోతే ఇంకో ఆయన ఇట్లా ఉంటుండే, జంగారాఘవరెడ్డి, నాయన రాజేందర్ రెడ్డి, అటు పోతే పరకాలో గండ్ర సత్యనారాయణ, ఇట్లా సంథింగ్ ఉంటుండే. సో ఇక్కడ ఏమీ లేదన్నా, అసలు పార్టీ కార్యకర్తను పట్టించుకునేటోడు లేడన్నా. ఇవాళ కాంగ్రెస్ హైదరాబాద్లో ఏ డివిజన్లో ఇవాళ మనం ఒకటి మాట్లాడుకుందామన్నా, కష్టపడ్డ కార్యకర్తలకు ఎంపీటీసీలు వస్తాయా, కష్టపడ్డ కార్యకర్తలకు జెడ్పీటీసీలు వస్తాయా, కష్టపడ్డ కార్యకర్తలకు వైస్ ఎంపీపీలు అవుతారా, కష్టపడ్డ కార్యకర్తలకు మున్సిపల్ చైర్మన్లు సరిగ్గా ఇచ్చిరా అన్నా? జెండా మోసేటప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయో అని అడిగితే జెండా పక్కకు పెట్టి మా అమ్మ నాయన చెప్పిన పని చేసుకుంటాం కానీ, ఈ జెండా వేసుకున్నప్పుడు నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి నీకు బీఫామ్ ఇవ్వమంటే ఆ రోజునే వేసుకోము, జెండా వేసుకోము కదా. మళ్ళా పోనీ పైసలు పెడతాం ఈక్వల్గా ఆయనతోనంటే పటేల్ 100 కోట్లు పెడతాడు, నువ్వు పెడతావురా అడుగుతారు. మళ్ళా సరే 100 కోట్లు పెడతా, అమర్పేట శ్రీనివాస్ ఏదో అప్పో సొప్ప తీసుకుంటా గాయన కాడ అడుక్కొచ్చుకుంటా అంటే బీసీడి పక్కకు పడి, బీసీఏ పక్కకు పడి, బీసీబీ పక్కకు పడి, ఎస్సీ పక్కకు పడి, ఎస్టీ పక్కకు పడి, ఓసియా పైసలు లేవంటనే ప్రభాకర్ రెడ్డి లేకుంటే మనిషింత చెందలేద్దాం, ఎమ్మెల్యే అయితే చేద్దాం. అంజన్ అన్న 2004లో ఎంపీ, రేవంత్ అన్న నిజంగా కూడా ఆ రోజు ఫైనాన్షియల్ వీక్, వాస్తవం వీకు ఆ రోజులలో ఏం లేదు. ఓకే 2005 2002 2002 నుంచి అక్కడి నుంచి కూడా తన కూడా కష్టపడు కులం సపోర్ట్ చేసి ఏదో వచ్చిండు. ఇలా హైదరాబాద్లో బ్రాండ్ ముఖేష్ గౌడ్ సార్, అంజన్ కుమార్ యాదవ్ సార్, దానం నాగేందర్ సార్ ఉండేది. అప్పుడు త్రిమూర్తులు అనేటోళ్ళు, పీజీఆర్ సార్, శంకర్రావు సార్, సుధీర్ కుమార్ మలక్పేట ఎమ్మెల్యే, అప్పుడు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ మన రాజిరెడ్డి గారు, ఇట్లా బీసీలు హైదరాబాద్లో నడిపించిన, ఎస్సీలు నడిపించిన వక్త. ఇవాళ ఒక్కరిని చెప్పన్నా, హైదరాబాద్లో సట్మన్ ఒక పేరు చెప్పు, ఈ కార్యకర్త క్యాడర్ని మోస్తుండని, అపాయింట్మెంట్లు ఇయ్యరు, సెక్రటరీ గేట్ల కాడ డోర్లు కుల్లా కావు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో కావు, మినిస్టర్ క్వార్టర్స్లో కావు, ఎవ్వడు కాదు. ఇక నేను ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నా, ఏమనుకోదు. ఈ సాలెగాళ్ళు పిఏలు ఉంటారు, దొంగనా కొడుకులు. పాపం మా ఒరిజినల్ మంత్రుల్లో ఎమ్మెల్యేలన్న ఫోన్లు లేపుతారు, వీళ్ళు లేపడిగా ఓకే చేస్తున్నావు, నేను సొమ్ము తిన్నామా? మా కార్యకర్తలు కష్టపడితే వాళ్ళకి పదవులు వస్తే వాళ్ళ పిఎల్రా సన్నాసి మీరు. మా కార్యకర్తలు కష్టపడితే అన్నం తినక టైంకు అల్సర్లు తెచ్చుకొని, బీపీలు తెచ్చుకొని, థైరాయిడ్లు తెచ్చుకొని, గ్యాస్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని, ఆరోగ్యం మొత్తం ఖరాబ్ చేసుకొని మేము కష్టపడితే వాళ్ళని ఎమ్మెల్యేలు మంత్రులు చేసుకుంటే, నువ్వు నిన్న మొన్న వచ్చిన ఒక పిఏ కానివి నువ్వు ఫోన్ లేపకుంటే నరంలో బాధపడతాం. నరంలో కాంగ్రెస్ అంటే ఇక్కడ బాధన్న, కాంగ్రెస్ పార్టీని విడిపోట బుద్ధి కాదు. అస్సలు కాంగ్రెస్ వాడు ఏడుస్తాడు లోపల, గుండె వలుగుతుంది. నేను ఉడ్లైండ్ హాస్పిటల్లో పడ్డాను, నేను మొన్న స్ట్రోక్ వచ్చి. ఎవరు రాలే, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు, బీఎస్పీ వాళ్ళు వచ్చారు, స్వారో వాళ్ళు వచ్చారు, మా అంబర్పేటలో ఉన్న వాళ్ళు స్టేట్ లీడర్లు వచ్చారు. ఓకే, విశారాధన్ వచ్చిండు మాదిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు, బిఎస్పి ఇబ్రాహిం శేఖర్ అన్న వచ్చిండు, ధర్మ వచ్చిండు, పరికాల విక్రమ్ వచ్చిండు. కానీ కాంగ్రెస్లో కార్యకర్తలు వచ్చారు. అన్న మహిబాద్లో ఒక పెద్ద మనిషి చనిపోతే మీ సుట్టమైన పోయినావన్న, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసిలు ఉండన్న, మా అంబర్పేటకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మా రోహిన్ రెడ్డి అన్న మరి వచ్చి పరామర్శించాలిగా అన్న. ఆ ఉట్లైండ్ హాస్పిటల్ ఎదురుగున్న నవాబ్ ఇంటికి పోతావు, పిసిసి ప్రెసిడెంట్ ఏ కార్యకర్తకి ఏమవుతుందో చూసుకోవాలి కన్నా, ఆయన ఇంకో ఆయన కాడికి పోతాడు. అలా ఎవరికి చూడు కుల ఫీలింగ్లు ఉంటే కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏందన్న ఇవ్వాలి. ఉందా కులం నడుస్తుందా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు? అన్నా నడిచేదే కులమా? నడిచేదే కులం. ఆడ శ్రీనివాస్ యాదవ్ అంటే పక్కవాడై రామ్మోహన్ రెడ్డి వచ్చిండ్రు, రమ్మ రెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్సీ అయితే మహేంద్ర అవుతావా
నా ముందర జరిగిన సమావేశాలు నేను చెప్పడం కాదు. ఎంత బాధపడాలన్నా మేము అన్నా, నేను చిన్నప్పటి ఫోటో చూపించిన మీకు. 16 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ వయసు లోపల నేను కండువా కప్పుకున్నా. నా కుటుంబాన్ని కాదని నేను బ్యాచిలర్గా ఉన్న అంబర్పేటలో పొద్దున 4 గంటలకు లేచి బట్టలు ఉత్తుకొని అన్నం వండుకొని టిఫిన్ డబ్బా బాక్సులో పెట్టుకొని మంత్రుల ముఖేష్ అన్న ఇంటికి పోయి లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో పనులు చేయించుకొని అప్పుడు హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీ అన్న అంబర్పేట 2009 అయిందన్న. దానం నాగేందర్ అన్న హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని వేల మందికి చేపించిన. అంజన్ కుమార్ యాదవ్ కాక ముఖేష్ గౌడ్ సారు వీళ్ళు అందరు ఉన్నప్పుడు బొచ్చెడు పనులు చేయించిన. నా 2012లో కొన్ని నాకు తెలిసిన వరకు మున్సిపల్లో జాబులు పెట్టేసి ఇలా పర్మనెంట్లు అయినాయి అన్న. కాంగ్రెస్ కార్యకర్తలకు కాదు, నార్మల్ గరీబ్ జనాలకు. పోతారా ఇప్పుడు ఒకవేళ అంటే మొన్న జీవన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చిండ్రు అన్న. నా ఇక నేను డైలాగులు కొట్టదలుచుకోలే కానీ కాంగ్రెస్ పార్టీ నాకు సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత ఒక్కటి పిలిపియదలుచుకున్నా. నాకేం పదవి వచ్చింది కాంగ్రెస్ పార్టీలు అంటే షుగర్ పదవి వచ్చింది. 250 mg 2 పూటలు వేసుకుంటున్నాం కాంగ్రెస్ కార్యకర్తలం. టెల్మా బీపీ ట్యాబ్లెట్ AM 40 mg రోజు ఒక బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. హెల్త్ ఆరోగ్య శాఖలు వచ్చినాయి నాకు. థైరాయిడ్ 62% థైరాయిడ్ వేసుకుంటున్నాం. అంటే 62 అంటే డేంజర్, అవుట్ ఆఫ్ డేంజర్ కాదు. ఆ పదవి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో నాకు. అల్సర్, ఈ 3-4 రోగాలు ఉన్న మనిషికి అన్నం అరుగుతుందా అన్న? దేనివల్ల అన్న చెడిపోయింది? నేను డ్రగ్స్ దాగి కాదు, గంజాయి దాగి కాదు, మందు దాగి కాదు, సిగరెట్లు దాగి కాదు, గుట్కా కాదు, జెండాని మోసినందుకు నాకు ఇన్ని పదవులు వచ్చినాయి. పాదాభివందనాలు చేయాలనిపించింది సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకు. రైట్. ఇప్పుడు నేను రేవంత్ నాయకత్వం వర్ధిల్లాలని నేను అంట, మీరు అంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్జిల్లాలే, రాహుల్ గాంధీ వర్జిల్లాలే, సోనియా గాంధీ వర్జిల్లాలే, మల్లికార్జున్ ఖర్గే వర్జిల్లాలే. రేవంత్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ వర్జిల్లాలే అన్న. మేము రేవంత్ అన్న నాయకత్వం మేమెందుకంటాం అన్నా? మా దాంట్లో ఉన్న సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కూడా అన్నాడు. ఎందుకు మా కాంగ్రెస్ కార్యకర్త కూడా అన్నాడు. 100% కాంగ్రెస్ నాయకత్వం అంటాం, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం. ఎవరిని ఎందుకు మోస్తామన్నా మేము? బాగా చెప్తారు. ఇప్పుడు 3 రంగుల జెండా బట్టి అని పాటలు పెట్టుకుంటే ఎగిరింది. పాటలు అనవసరం వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ 100 పాటలు రాయొచ్చు అన్న. 3 రంగుల జెండా బట్టి వచ్చింది వాళ్ళు రేవంత్ అన్న వచ్చిండు. 3 రంగుల జెండా అన్నప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు అంటే అది మా పాట. ఓకే, మా జెండా పాట. 3 రంగుల జెండా ఉంది కాబట్టి అంతే. కాకుంటే రేవంత్ అన్న నాయకత్వం అంటే మేము పోము. ఇంకో ఆయన పులిబిడ్డ అది వాళ్ళు ఎగురుకున్నారేమో, మాకేం సంబంధం అన్న? ఎవరు పులిబిడ్డ ఉండరన్న, అందరు అమ్మాయినైనా బిడ్డలే. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇదే క్రాంతన్న సాక్ష్యంగా చెప్తున్నా, నా మీద లేనిపోని కేసులు కూడా పెట్టొచ్చు. ఈ చాలా రెడీ రా మరి అన్నా, రెడీగా. అరే నేను అంత పెద్ద జిమ్మికులు చేసిన కేసీఆర్ సారు ప్రభుత్వంలోనే పోలీసు వాళ్ళు దెబ్బలు కొడితేనే నిలబడ్డోళ్ళ మన కాంగ్రెస్ కార్యకర్తలం. రేవంత్ అన్న హింస పెట్టిండు అనుకో అన్న, ప్రజలు ఉన్నారు. నాకు రేపన్నాడు ఒక పెద్ద మనిషి నిన్న ఫోన్ చేసి అంటుండు సీఎంతో పట్టుకుంటున్నావు అంటే, నేను సీఎం అనుకుంటలేనన్నా, నేను కాంగ్రెస్ కార్యకర్తనే సీఎం కాదు కాంగ్రెస్లా. కాంగ్రెస్ కార్యకర్తనే సీఎం. ఆయన కష్టపడింది నేను ఎందుకు సీట్లో కూర్చుంటాడు? అదే కదా, అంతే కదా. నన్ను ఇబ్బంది పెట్టే టైం వస్తే పరిణామాలు వేరే తిరుగుంటాయి. ఓకే సరే, ఇబ్బందుల వరకు ఓకే, కేసుల వరకు ఓకే, ప్రాణాల మీదకి వస్తే నేనెంత నువ్వెంత నువ్వు అన్నప్పుడు నువ్వెంత? నాకు ఇక లెక్కలేవు. ఇక నేనే పోతున్నా అనుకున్నప్పుడు నువ్వెంత అన్నా? నేనే పోతున్నా అనుకున్నప్పుడు నువ్వెంత? నేనేం అడుగుతున్నా, మాకు పదవులు అవసరం లేదు, కార్యకర్తలకు వాల్యూ ఇయ్యరు చాలు అంటున్నాం. భుజం మీద చేసి నేను ఉన్నా అని చెప్పు చాలు, అంతే చాలు. అరే నీకు పెద్దన్న లెక్క ఉన్నారా బాబు అను, నువ్వు పదవి ఇచ్చినా తీసుకునే తయారులేం మేము. మాకు కావాల్సింది అసలు అంటే గ్రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాస్తవానికి మాట్లాడితే నిజంగా మీరు చెప్తున్నట్టు విలువ లేకుండా పోయింది. దానికి కారణం ఏంది అంటే కార్యకర్తలు దమ్ము లేకనా, లేకపోతే పైన పెట్టేటోడు అంటే వడ్డించేటోడు మనోడైతే ఎడ కూర్చున్న ముల్లి బొక్క పడుతుందేమో అంటారు కదా, అదా? మీరు అన్నట్టుగా 2 అంశాలు మాట్లాడదాం. ఎక్కువ కూడా అవసరం లేదు. కాంగ్రెస్ వడ్డించేటోడు మనోడైతే కడుపు నింతది అనేది సామెత కరెక్టే. వడ్డించేటోడు మనోడు లేడు, చూసేటోడు మనోడు లేడు. ఎవడోడో కొత్తోడు అన్న. నేను రైట్ హ్యాండ్, సీఎంకు రైట్ హ్యాండ్ ఎవరన్నా? కాంగ్రెస్ జెండా పట్టుకున్నాడు రైట్ హ్యాండ్.
సీఎంకు కొడుకు ఎవడన్నా బిడ్డలు ఎవరన్నా కొడుకులు కొడుకులు ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు, పీసీసీకి కొడుకులు బిడ్డలు ఎవరన్నా కాంగ్రెస్ కార్యకర్తలు. ఎవడో బిజినెస్ మ్యాన్ వచ్చి వాడి టేబుల్ మీద వాడు కూర్చొని ఛాయ్ తాగితే మేము కింద నిలబడి గేట్ల కాడ వాచ్మెన్లమ్మా అన్న. ఏం చేయాలన్నా మా బాధలు. ఇలా రేవంత్ అన్న పిలిచి పదవి ఇచ్చినా తీసుకొని నేను బరాబర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఒకవేళ నీకు కాదని 13 సార్లు పంపించినావు కదా, నన్ను సస్పెండ్ చేయాలని నీ శిష్యులు పంపించిరో నువ్వు పంపించిరో తెలియదు నాకు. 13 సార్లు పంపించారు ఏఐసిసికి. కానీ అక్కడున్న కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్, దేవేందర్ అన్న, అక్కడున్న అరుణ్ అన్న, మాజీ పిసిసి మధ్యప్రదేశ్, ఖర్గే సార్ కాడ ఒక ఇద్దరు ఉంటారు, ఖర్గే సారు ఈ పిల్లగాడు మంచోడు అని చెప్పేసి వీళ్ళు పంపించింది ఆమోదించలేదు. ఇక నాకే తిక్కలేసి నేనే పంపించిన. ఇక ఈ పదవులు వద్దు ఏమొద్దు, రాహుల్ గాంధీని పీఎం ఎట్లా వేయాలనో ప్రధానిని ఎట్లా వేయాలనో మాకు తెలుసు అని చెప్పేసి నేనే రాజీనామా లెటర్ పంపించినా కూడా ఆమోదిస్తాను. ఎందుకు? ఇక వాళ్ళకు సిన్సియర్ వర్కర్ని వదిలేసుకు. ఏఐసిసి ఇక్కడ చిల్లర ఉండదన్న. ఏఐసిసి ఇక్కడ పాలిటిక్స్ లెక్క ఉండదు. అక్కడ కష్టపడ్డ అన్న. నాకు ఒకడు గాడ్ ఫాదర్ లేడన్నా. ఏఐసిసి కోఆర్డినేటర్ దాకా పోయినా. ఇక్కడ ఉన్న ముఖేష్ సార్ ఉండే, ముఖేష్ అన్న చనిపోయింది. ఇవాళ అంజనాన్న ఉండే, పాపం ఆయన ఏజ్ పెరిగింది. అప్పుడు నాగేంద్ర అన్న ఉండే బయటికి పోయిండు. కానీ అక్కడ మాత్రం నన్ను కాపాడింది కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్, ఖర్గే సారే కదా. ఓకే, వాళ్ళకి డైరెక్ట్ ఉన్నా కాబట్టి నన్ను సస్పెండ్ చేయలేదు. ఎన్ని లెటర్లన్నా నాకు ఏఐసిసి పోస్ట్ వచ్చినప్పుడు 46 లెటర్లు పంపిస్తారు అన్న నా మీద. అవి చూసి నాకు పోస్ట్ ఇచ్చారు. అరే పిల్లగాడు చిన్న ఏజ్లో వచ్చిండు. నాకు సోనియా గాంధీ మేడం ఇచ్చిందన్న లెటరు, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఇచ్చిండు. నేను ఈలాల చేతులు కాదు. ఏమిటికి మరి మీరు అంటే 20 ఏళ్ళ సంది పార్టీకి పనిచేస్తున్నా మీరు? 25 ఏళ్ళు అన్న. 25 ఏళ్ళు అవుతుంది. అవునన్న. మరి ఎందుకు మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు అని అంటే దానికి రీజన్ ఏంది? అంటే పార్టీకి కట్టుబడి మనకు టికెట్లు అడిగినప్పుడు 2 సార్లు అడిగినన్న. 19లో అడిగినా, ఇప్పుడు అడిగినా ఇవ్వలేదు. పార్టీకి కట్టుబడి ఉన్నా. కానీ రేపన్నాడు నేను ఇండిపెండెంట్ గెలిచైనా కాంగ్రెస్కే వస్తా. మళ్ళీ అదేంది అదేంది మళ్ళా పిక్చర్ నా కాంగ్రెస్ పార్టీ గింత పిచ్చా? గింత అన్న. అందరికి దుల్లె పెడితే గోక్కుంటారు అన్న, మేము కత్తి పెట్టి చీరుకుంటాం. నిజాం క్రాంత్ అన్న, కాంగ్రెస్ కార్యకర్తలము కత్తి పెట్టి ఇట్లా చీరుకుంటాం. బొక్కలు వెళ్ళినా కూడా బొక్కను కూడా చీరుకుంటాం. అంత జిల్లు. అరే చిన్నప్పుడే నేను 20 ఏళ్ళ వయసులోనే నేను ఇల్లు వదిలిపెట్టిపోయినా అంటే నేను మీకు అర్థమై ఉంటుంది కన్నా. నేను అబద్ధం ఆడితే కెమెరా తీసుకొని రారి మీరు. ఎవరి ఇంట్లో ఎన్ని ఏళ్ళు ఉన్నానో చెప్తా నేను. బెస్సోళ్ళ అంకుల్ అని ఉంటాడు మా అంబర్పేటలో, ఏది పోచమ్మ బస్సులో. అక్కడ ఒక 6 ఏళ్ళు ఉన్నా. మా నరసింహ అంకుల్ ఇంట్లో 12 ఏళ్ళు ఉన్నా. ఎరకొల్లలో శివ అని మాకు ఇక బాబాయ్ అంటాం వాళ్ళందరూ. మా దగ్గర కులాలు ఏమున్నాయి. వాళ్ళ ఇంట్లో ఒక 6 ఏళ్ళు ఉన్నా. రామప్ప అని ఉంటాడు. ఓకే, మొత్తం 20-25 ఏళ్ళు బయటనే గడిపిన. ఇప్పటికి ఇంట్లో పోలే అన్న నేను. ఈ రోజుకి ఇంట్లో పోలే నేను. మా అమ్మయ్య కాడికి పోలే. నాయన అంటే చనిపోయింది. కానీ ఇప్పటికి మా అమ్మతోని కలిసి ఉన్నాను నేను. కాంగ్రెస్ పార్టీ వల్ల ఇప్పటికి ఇంట్లో పోలే. బయట ఒక అపార్ట్మెంట్లో కిరాయికుంటా. కష్టపడి నాకు వచ్చిన పాల పైసలు తీసుకుపోయి ఆఫీసులో రెంట్లు కడుతున్నా. మాకు బర్ల దొడ్లు ఉంటాయి. ఎవడన్నా సొంతం పైసలు పెడతాడా అన్న రాజకీయాలల్లో? నేనేమంటున్నా అంటే పెన్ను పేపర్ ఇస్తా, నా మీద ఒక తప్పు చూపిరి, మీ ఆఫీసులలో పనిచేస్తా వచ్చి ఆఫీస్ బాయ్గా జీవితాంతం. అదే మీకు పెన్ను పేపర్ ఇచ్చి జనాలలో తోలుదాం, మీకు తప్పులు చెప్పారు అనుకో నా ఆఫీస్ బాయ్ లెక్క చేస్తారా మీరంతా? ఎవరిని అడుగుతున్నారు మీరు? రేవంత్ అడుగుతారా? నేను వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు కాదన్నా. తప్పు చేసిన ప్రతి నాయకుని కంటున్నా. ఎవరిని అడుగుతారు? పేర్లు చెప్పు అన్నా. నేను ఏ పార్టీ కార్యకర్తలకైనా, నేను ఏ పార్టీకైనా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. బీజేపీ కష్టపడతాడన్న, ఓ సినిమా హీరో వస్తాడు. కాంగ్రెస్ కష్టపడతాడు, ఓ సినిమా హీరో వస్తాడు. బీఆర్ఎస్ కష్టపడతాడు, ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు. ఓ ఐఏఎస్ ఐపీఎస్. ఈ లోటపీస్ గాళ్ళకి ఏం సంబంధం అని ఇలా 5 ఏళ్ళు సభ్యత్వం తీసుకొని 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత పార్టీ టికెట్ ఇవ్వాలి. 20 ఏళ్ళు నాలాంటి సామ్రాజ్యాన్ని కూడబెట్టుకున్నాం కానీ నియోజకవర్గంలో జట్మని సినిమా హీరో తిరుగుతాడు, జట్మని ఐఏఎస్లు దిగుతారు. ఇంకో బిజినెస్ మ్యాన్ దిగంగానే వానికి నాయకుని మీద ఒక కార్యకర్త విలువ ఏం తెలుస్తుంది అన్న? లీడర్కు లీడర్ గురించే తెలుస్తుంది, ఆఫీసర్ గురించే తెలుస్తుంది. నా బూత్ స్థాయి కార్యకర్తలకు బూత్ స్థాయి విలువ తెలుస్తుంది. ఓట్లు ఎట్లేపియాలనో మాకు తెలుసు. ఓకే, నువ్వు వస్తావు, టికెట్ తీసుకుంటావు, ఓడిపోతావు, ఇంకో పార్టీకి పోతావు. మేము ఇదే పార్టీని పట్టుకొని మళ్ళీ 10 ఏళ్ళు పాకులాడాలి, అప్పులు చేయాలి. ఈరోజు నా ఇంట్లోకి నా అన్నదమ్ములకు 6 నుంచి 7 కోట్ల అప్పున్నాను అయ్యాల నేను. పార్టీ ఆఫీసులు కిరాయిలు కట్టలేక. నేను ఈరోజు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, పార్టీలకు వచ్చే ముందు 2009కు ముందుకు లీడర్ అన్ని అమ్ముకొని కార్యకర్తల్ని కాపాడుతుండే.
ఇలా కార్యకర్తలను మోసం చేసుకొని లీడర్ బతుకుతుండు. యువ నాయకులారా, యువకులారా, రాజకీయాలకు రావద్దు, వస్తే మాత్రం మిమ్మల్ని కాపాడే నాయకుడు ఉంటే రారి. నేను ఇది చెప్పదలుచుకున్నాను. ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీలకు ముఖ్యంగా ఆగమయ్యే మీకు అన్న నేను ఒకటి అడుగుతున్నా, అలా ప్రతి ఒక్కరు బహుజనవాదం అంటారు, అవునా? బహుజనుల పార్టీలే అన్నా సరే, కాంగ్రెస్ పార్టీ నాకు పిచ్చి, నేను ఎల్లున్నా. బహుజనుల పార్టీ ఏదన్నా? బహుజన సమాజ్వాదీ పార్టీ కాంచీరామ్ సార్ పెట్టింది, ఎస్పీ పార్టీ సమాజ్వాదీ పార్టీ ముల్యాంగ్ పెట్టింది, ఆర్జేడి లాలు పెట్టింది. ఇవాళ ఉన్న ఆ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయరన్న? మీ సామ్రాజ్యాన్ని మీరు తెచ్చుకోవచ్చుగా. 185 కూటీకి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నాడే మాన్య అంబేద్కర్. మేము 2014లో మా ప్రభుత్వం పోయినాక నేను రాసింది, అమ్మా తెలంగాణమా ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడి చేతిలో బందీ వైతివమ్మా, మా బిడ్డలు ఏడున్నారయ్యా తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, నీ జేబులు నిండేనయ్యా. మా కొడుకులు బిడ్డలేమో తెలంగాణ ఉద్యమంలో అమరులు అయితే, మీ కొడుకులు బిడ్డలేమో గాలి మోటార్లకి అమెరికాలలో చదివి సంపాదించుకుంటారు, మళ్ళీ రిటర్న్ వచ్చాయి. మీ కొడుకులన్నా రానన్న కొడుకులు వస్తేనేమో కానీ మా కొడుకులన్నా చూద్దామంటే లేరు. అదే తెలంగాణ రూపంగా మ్యాప్ చూసుకుంటున్నాం తెలంగాణ. ఇవాళ తెలంగాణ వచ్చినాక బహుజనులకు వచ్చిందన్న ఏమైంది? బహుజన నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు. ఎలక్షన్ల ముందేమో గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపిస్తారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిమ్మకాయ గింజల లాంటి పదవులు కూడా ఇస్తలేరు. ఎందుకో అని చెప్పుల్ని మోసుకుంటుంటున్నారు. నార్త్లో పోయేసి 18 ఏళ్ళ పోరన్న అడుగు, 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు, 35 ఏళ్ళకి మంత్రి అవుతాడు, 45 ఏళ్ళకి పార్టీ పెడతాడు, 50 ఏళ్ళకి సీఎం ఎట్లయితే అనుకుంటాడు. ఇక్కడ 60 ఏళ్ళు వచ్చిన సర్పంచ్ అయితే లేడు, కార్పొరేటర్ అయితే లేడు. కాంగ్రెస్ జెండా, బీఆర్ఎస్ జెండా, బీజేపీ జెండా మోసిన వాళ్ళు యువ నాయకులను అంటారు, ఆ సంఘం ఈ సంఘం అంటారు, తీసుకుపోతారు, గడ్ల కలిపి వాళ్ళకి చేస్తారు. ఇంకా సిగ్గు అనిపిస్తలేదా అన్న మనకు? నేను ఒక 2 పెద్ద మనుషుల కాడికి పోయినన్నా, అన్న మీ ఇద్దరు కలిసి పార్టీ పెట్టురన్నా, మీ ఇద్దరు గమ్యం గాడికే పోతుంది కదా అన్న. నన్ను చూసి నవ్వీరు, చిన్నగా ఉన్నా కదా అప్పుడు. ఎందుకన్నా మీ ఓట్లు మీరు వేసుకోరాదురి, మీ సీట్లు మీకే వస్తాయి కదా. 100కి 85% ఉన్న లెక్క ఇలా రాజకీయ పార్టీలు ఏం పంచాయతీలు పెట్టినాయి క్రాంతన్నా? నీకు ఒక అంశం అడుగుతా. మాలా మాదిగలకు పంచాయతీ ఉందా? గొల్ల కుర్మలకు పంచాయతీ ఉందా? లంబాడి ఆదివాసులకు పంచాయతీ ఉందా? ముదురాజు బెస్తలకు పంచాయతీ ఉందా? మున్నూరు కాపు ఇంకో క్యాస్ట్కు ఉందా? పద్మశాలి ఇంకో కుమ్మరి సాకలోళ్ళకి పెట్టిరా, ఒడ్ల కమ్మరోళ్ళకి పెట్టిరా. ఇక ఏడాయికైతే కానిస్తారన్న మన జాతులని. మా జాతులు ఎప్పుడొకటి కావాలన్నా. ఈ జాతులలో కూడా మంచిగా ముందడు పోతుంటే ఆయన ముందడు ఒక లోటపీస్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఒకరిని తీసుకొస్తారు, ఆయన భుజం మీద చేస్తారు, వాళ్ళతో పెద్ద అన్న తీసుమార్కంతో 4 పాటలు రాపిస్తారు, అయిపోతుంది. అంబేద్కర్ సార్ చరిత్రలు ఏడున్నాయన్న? నేనేమన్నా అంటే ఈ కండువ మోసినప్పుడు ఇంకో కండువకు పోయినప్పుడు ఈ పార్టీలను తిడుతున్నాం. అడుగుతుంటారు వాళ్ళు ఇంటర్వ్యూలో, చంద్రబాబు నాయుడు ఎట్లా, జగన్మోహన్ రెడ్డి ఎట్లా, రేవంత్ అన్న ఎట్లా, కేసీఆర్ ఎట్లా, కిరణ్ కుమార్ ఎట్లా, రాజశేఖర్ ఎట్లా, రామారావు ఎట్లా అని. వీళ్ళంతా పార్టీ నాయకులన్నా అబద్ధాలు చెప్పక తప్పదు, వాళ్ళ పార్టీలు కాపాడుకోనికి తప్పదు. ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మారంది ఒకటే జెండా అంబేద్కర్ సార్ జెండా, మారంది ఒకటే జెండా పూలే జెండా, మారంది సాహు మహారాజ్ జెండా, మారంది పెరియర్ రామస్వామి జెండా, మారంది బీపీ మండల్ ప్రసాద్ జెండా, మారంది కాంచీరామ్ ఐడియాలజీ జెండా. ఏడ పోయినాయి అన్న ఈ ఐడియాలజీలన్నీ? ఎక్కడ పోయినాయి అన్న ఈ ఐడియాలజీలన్నీ? ఎవరింట్లో చెప్పులు మోస్తున్నామన్నా? ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్న. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో పుట్టిన కాబట్టి అట్లనే ఎడిక్ట్ అయినా. ఇప్పుడు ఓ పిల్లగాడు ఒక మందుకు ఎడిక్ట్ అయినట్టుగా నేను కూడా దీనికి ఎడిక్ట్ అయినా. నన్ను ఎట్లాగో దీని ఇంటర్వ్యూ తర్వాత నన్ను సస్పెండ్ చేస్తాడు రేవంత్ రెడ్డి అన్న, 100% చేస్తాడు. 100% ఆయన చేసిన తర్వాత బహుజనుల బతుకులు, బహుజనుల బాగుజాలాలు ఎట్లుంటాయో నేను చూపిస్తా. ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తే సస్పెండ్ అవుతా అని మీకు తెలుసా? 100% చేస్తారు కానీ బీసీలని ఏముంటుందన్నా, 200 సంవత్సరాలైనా అనబాంబు వేస్తే గడ్డి మొలవదు, మట్టిలో ప్లాస్టిక్ కవర్ కరిగిపోతుంది 200 సంవత్సరాల తర్వాత. కానీ బీసీల మైండ్ చేంజ్ కాదని చెప్పేసి ఆనాడే పెద్దలు చెప్పిరు కదా. అంతే కదా, మేము ఎట్లాగో బీసీలం ఒకటిగా, నా ప్లేస్లో ఇంకొన్ని తీసుకొస్తారు కదా. ఓ యాదవ్ ఎదుగుతుండే ఇంకో యాదవ్ కదా. మరి అంటే 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి అంబర్పేట కాన్స్టిట్యున్సీని పట్టుకొని పనిచేసినాం, అయిపోయింది. ఇప్పుడు సస్పెండ్ చేస్తే చాప్టర్ క్లోజా? ఎందుకు చాప్టర్ క్లోజ్ అవుతుంది అన్న? చాప్టర్ అన్న నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు 20 ఏళ్ళు పెట్టుకొని మెయింటైన్ చేసినోని, నా సొంతంగా నేను ఆఫీసులు నడిపించుకుంటా, ప్రజలకు సాయం చేస్తుంటా, ప్రజల కోసం తిరుగుతుంటా, ప్రజల మధ్యలో ఎదుగుతా, ప్రజల కోసం. రాజకీయంగా గోలేని మీద ఎమ్మెల్యే కానీ అనుకుంటలేనన్నా. నేను ఇప్పుడు ఇక ఇన్ని రోజులు నేను ఎమ్మెల్యే అనుకున్నా కదా,
ఎమ్మెల్యే అనుకుంటలేనన్నా సామ్రాజ్యమే నా రాజ్యం నా గోలు. బహుజన అధికారం కోసమే తిరుగుతిగా 100% తిరుగుతా. అయిపోయింది కదా, వేసుకున్న చెప్పులన్నీ అరిగిపోయినాయి. అన్న నేను ఏమంటున్నా, ఒంటి నిండా మీరు ఇందాక చెప్పారు, అన్నా, ఒంటి నిండా మీరు నేను ఏమంటున్నా, బీపీ షుగర్ దాకా అన్నా నేను ఏమంటున్నా, ఇంకేమున్నది నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, దేవుని ఆశీస్సులోనే ఎవరిని మోసం చేయం కాబట్టి ఇంకో 20-30 ఏళ్ళు బతాం, బరాబర్ బతుకుతాం. కానీ నేను షాపులో కొనుక్కోబోయే బొమ్మని కాదన్నా, రాయి దొరికితే అద్భుతంగా చెప్పుకే శిల్పిని అవుతా. నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఒక 100 నుంచి 110 మందికి ఓబీసీల ఎస్సీసీల పోస్టులు తెచ్చిచ్చిన. ఢిల్లీ నుంచి ఇక్కడ ఇయ్యనియరు, ఈడ ఇయ్యనియరు. ఆ నియోజకవర్గానికి పోతే సస్పెండ్ చేపిస్తారు. ఇలా ఒక్క మాట చాలా బాధ అనిపించింది. మూడకొండూరు మల్లేష్ అన్న అని ఒక పోస్ట్ ఇప్పిస్తే ప్రత్యేకంగా నల్గొండ జిల్లాలో ఒక మంత్రి ప్రత్యేకంగా సస్పెండ్ చేపించిండు. మళ్ళా ఏడున్నదన్న మాది. అందుకే ఢిల్లీ నుంచి తెచ్చి వీళ్ళకి ఢిల్లీ లింకులు ఉన్నాయి కదా, ఉంటో 3-4 ఉంటాయి. ఏమవుతుందన్న, కాంగ్రెస్లో బీసీవాదం నాయకుడు ఎవడన్నా కాపాడేటోడు ఉండా అయ్యేలా? నేను ఒక్కరిని ఉండే ఏదో చిన్న చిన్న పోస్టులు తెచ్చి మా వాళ్ళని కాపాడేటోను, నన్ను కూడా ఉడవికిరనుకో కాంగ్రెస్ ఎందుకు ఉండాలిగా? బాధ అనిపిస్తుంది కదా, కళ్ళల్లో బాధ అనిపిస్తుంది కదా, గుండెలు ఇంకా బాధ అనిపిస్తుంది కదా. ఏం చేస్తాను. రైట్. నేను అధికారంలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గాంధీ భవన్లో టీడీపీ జెండాలు వచ్చినాయి. గుర్తుందా మీకు? గుర్తుందా? ఏమనిపించింది? రాజ్యం మాదేరాబై, పేరు మాత్రం మీదే, ఊరు ఉంది పేరు ఉందని ఉంటది కదా, అదే వచ్చింది. నీకు ఒక ముఖ్యుల కాడిందన్న, అది కాంగ్రెస్ జెండా ఎందుకైతే మన రాజ్యం వచ్చింది అంటుండు ఒక ఆయన చౌదరి. ఏడా జూబ్లీల్స్ ఏది ఏబిఎన్ ఛానల్ పక్కకు ఒక లోటల్ అది షర్మిలక్క లోటస్ పాండ్ కాడ ఒక ఆయన ఒక 50 మంది కూర్చోరు బిజినెస్ మ్యాన్లు. నేను షాక్ అయినా, పోయిందారా మన బతుకులు అనుకున్నాం. మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి సార్కు దగ్గర అయ్యేటప్పుడు చనిపోయిన కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గర అయ్యే మూమెంట్లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, పార్టీ పోయింది. సరే ఈ 15-20 ఏళ్ళు కష్టపడ్డాము, ఇక పోయింది పార్టీ ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఒక డైలాగులు వచ్చినాయి. వస్తాయి అన్న బరాబర్. నీకు సెకండ్ రాజధాని తర్వాత ఈడు ఎగిరేది ఏందనుకుంటున్నావు? నన్ను ఎలగొట్టిన చంద్రబాబు నాయుడు లోపల ఉన్నది ఏంటంటే, నన్ను హైదరాబాద్ నుంచి ఎలగొట్టిన తెలంగాణ వాదులకు సెకండ్ రాజధాని ఢిల్లీలో మోడీకి చెప్పి హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం సెకండ్ రాజధాని చేసి ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి జెండా ఎగరేస్తాయి. కేజ్రీవాల్ సీఎం ఎట్లనో ఆ విధంగా ఈడ చేయబోతున్నారు. 100కు 100% ఇది ఉంటుంది. ఇప్పుడు ఉన్నోళ్ళు అవతలికి పోవచ్చు, వాళ్ళకేం కొత్త కాదు కదా, ఒక పార్టీని పట్టుకొని ఉండేటోళ్ళు కాదు కదా, ఎటైనా పోవచ్చు. అంటే అధిష్టానానికి తెలియజేసేంత చేస్తామన్నా 100%. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవుట్ అయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మీకు పదవి వస్తుందా? పదవే వద్దంటున్నానే, నేను పదవి కోసం కాదు నా పోరాటం, అయిపోయింది. నా లెక్క కార్యకర్తలు ఇంకోడు ఆగం కావద్దు, ఆగమయ్యే పరిస్థితి ఉంటే అందరు కెమెరాల ముందడికి రావాలి, కెమెరాల ముందడికి వచ్చి నిజాలు బయట పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోరు అన్నదమ్ములారా, పాత కాంగ్రెస్ అన్నదమ్ములారా, కార్యకర్త అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా. మహిళా కాంగ్రెస్ వాళ్ళకి ఏమి ఇచ్చిరన్న, ఓబీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమి ఇచ్చిరన్న, ఎస్సీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమి ఇచ్చిరన్న, ఎస్టీ డిపార్ట్మెంట్కి ఏమి ఇచ్చిరన్న, మైనార్టీ డిపార్ట్మెంట్కి ఏమి ఇచ్చిరన్న. ఈ డిపార్ట్మెంట్లు ఇప్పుడన్నా ఓబీసీ స్టేట్ చైర్మన్ ఉంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఎస్సీ సెల్ స్టేట్ చైర్మన్ ఉంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, బీసీ సెల్ స్టేట్ చైర్మన్ ఉంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, మహిళా కాంగ్రెస్కి ఇవ్వాలి, ఎన్ఎస్వైకి ఇవ్వాలి, యూత్ కాంగ్రెస్ ఇవ్వాలి. ఇలా ఓబీసీ డిపార్ట్మెంట్ తెలివిగా రేవంత్ అన్న ఏం చేసిండు తెలుసా అన్న? షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నకి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఆల్రెడీ ఎమ్మెల్యే కదా, ఇంకో పోస్ట్ అడగట్టు ఈ బీసీ తొక్కేసిండు అన్న. ఈ రకంగా నీకు సబ్జెక్ట్ అర్థమైందా? ఈ యొక్క శాఖలకు ఓబీసీ డిపార్ట్మెంట్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వస్తుందని ఎమ్మెల్యేకి ఇస్తే అయిపోతుంది కదా. ఇక వానికి ఎట్లాగో ఎమ్మెల్యే ఉంది, ఆ ఎమ్మెల్యే ఇంకోటి అడగలేడు, ఇంకో 4 లీడర్షిప్ తొక్కేసిండు. ఇక లాజికల్గా ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ ఎమ్మెల్యేలకు అంటగట్టిండు అనుకో, ఇలా 5 ఇండివిజువల్గా ఉంటే 5 టికెట్లు అడుగుతారు కంపల్సరీ. ఏఐసిసి అధిష్టానం ఇవ్వాలి. అది ఆనాటి నుంచి వచ్చిన లెక్క. ఇవాళ నువ్వు తీసుకో ఎమ్మెల్యేలకు ఎందుకు ఇచ్చినావు? మానకొండూరు ఎమ్మెల్యేలకు ఎస్సీ సెల్ ఇచ్చినావు, బీసీ సెల్ తీసుకోపోయి రాష్ట్ర అధ్యక్షుడు మన శంకరన్నకి ఇచ్చినావు, షాద్నగర్ ఎమ్మెల్యేకు ఎస్టీ తీసుకో ఒక ఆయనకి ఇచ్చినావు, మైనార్టీ సెల్ తీసుకో. అంటే ఇక్కడ 4-5 లీడర్షిప్ తొక్కేసారు కానీ. ఇలా మహిళా కాంగ్రెస్ బిడ్డ ఉన్నది, ఓకే, ఆమె రెడ్డి ఆమె ఉంటే ముదిరాజు బిడ్డ అనుకుంటా,
అందుకే పదవి రాలేదు. గోషమాయిలు ఇస్తారా అన్న? రాయసింగ్ ఇస్తారా? ఏ పోయినావు జనరల్ స్థానంలో నన్ను రోహిణ్ అన్న ప్లేస్లో మా అంబర్పేట ఏ పోయినావు? ఇలా మనం తెలుసుకుందామన్నా, కొండ సురేఖ అక్క బిడ్డే గన్ను తెచ్చి బెదిరించిండ్రని అన్నారు. ఎటు పోయిందన్న కేసు? అదే సామాన్యుడు శ్రీనివాస్ యాదవ్ గన్ను తీసుకొని పోయిండు అనుకో, ఆర్మ్స్ కేసులో లోపల వేస్తారా లేదా? మరి ఎందుకు వేస్తలేరన్నా? బాధ అనిపిస్తుంది కదా. నీ కింద రౌడీలు ఉండొచ్చు, నాకు తెలుసు, బరాబరి చెప్తున్నా. నీ రౌడీలను ఎదుర్కొనే దమ్ము కూడా నా దగ్గర ఉంది. ఉందా మీ కాడ రౌడీ టీం ఉందా? రౌడీ టీం లేదన్నా, నిజాయితీ టీం ఉంది అన్నా. నీకు మానవత్వంతో రాజ్యాలు వచ్చినాయి, ఓకే, రౌడీజాలతో రాలే, ఓకే. స్వతంత్రం కూడా మానవత్వంతోనే వచ్చింది, తెలంగాణ కూడా మానవత్వంతోనే వచ్చింది. గుర్తించిస్తారు ఏదైనా. మంచోని మీదకి వచ్చినప్పుడు ప్రజలు కొడతారు. నువ్వు రౌడీలను నలుగురిని తీసుకొస్తే 4,000 మంది కదులుతారు ప్రజలు. ఊకోరన్నా. ఉందా కాన్ఫిడెన్స్ ఉందా మీకు? 100% ఉంది. ఒక గొల్లోని ముట్టుకుర్రానుకో హైదరాబాద్లో, ఓ బీసీని ముట్టుకుర్రానుకో, అంత ఈజీ కాదు. రాజకీయాలకు రాజాధికారానికి రాకపోవచ్చు, బీసీ మీద చేయబడ్డ రోజు, ఒక గొల్లోని మీద చేయబడ్డ రోజు, ఒక ఎస్సీ మీద పడ్డ రోజు, ఒక ఎస్టీ మీద పడ్డ రోజు, ఒక మైనార్టీ మీద పడ్డ రోజు బరాబరు పరిణామాలు ఉంటాయి. రాజ్యాలు అంటుకుంటాయి అంటావు? అంటుకునుడు కాదు, ఇక బూడిది కూడా మిగలదు. అంత సునామీ స్టార్ట్ అయింది, బహుజనుల మధ్యలో సునామీ స్టార్ట్ అయింది. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ని రేపు రౌడీలో పెట్టి కొట్టిద్దాం అనుకోరు. అలవాటేగా వీళ్ళకు, అది కామనే కదా, అలవాటే కదా. గా టీవీ ఛానల్లోనే కొట్టించారు నేనంతా. కానీ అంటే పాపం ఆ రిపోర్టర్ని, ఒక మిత్రుడిని, అంటే నేనే నా వరకు వస్తే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీలలో 60 అసెంబ్లీలలో యూత్ కాంగ్రెస్ టీం ఉంది నాకు, ఓబీసీ టీం ఉంది నాకు, సొంతం టీం ఉంది నాకు. వాళ్ళందరినీ నేను తీసుకొచ్చి నన్ను ముట్టుకున్న రోజు 100% తల పెడుతూ లేదు, తలగా పెట్టుడు కాదన్నా, మీటింగ్ పెడతా. మళ్ళీ తలగా పెడతా అంటే అది మళ్ళీ పెద్ద లాంగ్వేజ్ అవుతుంది నాకెందుకు. కానీ అది మీలాంటి పెద్ద విలేకరులతో పంచాది ఉండదు నాకు, ఓకే. అందుకనే 100% ఇంకా రాబోయే రాజ్యంలో ఇక నేను ఎమ్మెల్యే కావడు కాదు, ఎమ్మెల్యేలు ఎంత తయారు చేయాలనో కాంచీరామనైతా, సీఎం బహుజన రాజ్యంలో ఎట్లా రావాలనో పెరియర్ రామస్వామినైతా. గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. సో ఇలా నా అనుభవిస్తున్నాం. కేఎఫ్సీలల్లో, పిజ్జా బర్గర్లలో ఓడుతున్నాం వాళ్ళ త్యాగాలు. సో అన్న ఇలా చనిపోయిన వాళ్ళు సైనికులు ఏ కులాలన్నా? కింద రైతు కుటుంబాలే కదా. పోలీసు వాళ్ళు చనిపోయిన వాళ్ళు, ఇక్కడ నక్సలైట్లు చనిపోయిన వాళ్ళు కింద కుటుంబాలే కన్నా. మీరైతే ఆడనే ఉన్నారు కన్నా, మీరైతే భద్రంగా ఉన్నారు కన్నా. మీ కొడుకులు అన్న దందాలు ఎవరు, జెండాలు ఎవరు అన్నా? దందాలేమో అగ్రనాయకులే, అమెరికాలలో అలా కొడుకులు పోయి బిజినెస్లు చేస్తారు. జెండాలేమో మా లెక్క బీపీ షుగర్లు తెచ్చుకుంటాం మోసి. మాకు జెండాని అలవాటు చేసారు, మందు అలవాటు చేసినట్టు. మీరేమో దందాలు చేస్తారు. మీరు పార్టీలలో ములకాతు మంచిగానే మందు అవుతారు, తింటారు, ఉంటారు. కానీ పిచ్చోళ్ళలో మేమే కింద గ్రామాలల్లో, మండలాలల్లో, జిల్లాలల్లో, రాష్ట్రంలో మా జెండా అని కొట్టుకుంటున్నాం. ఇది మారాలే. వాళ్ళు ఒకటి ఉన్నప్పుడు మీరు ఒకటి ఉండాలి. ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకోవాలన్నా? అసలు హీరోలు ఎవరన్నా పిల్లలకు? హీరోలు ఎవరన్నా మీ అమ్మాయిలు, తల్లిదండ్రులు, వాళ్ళు. తర్వాత ఫ్రెండ్స్, నీకు లైఫ్ ఇచ్చిన గురువు, చదువు చెప్పిన గురువు, నమ్ముకున్న దైవం. అంతేగానా? ఎందుకు లోకం ఎటుపోతుందన్న? అన్న మొన్న అవార్డు ఫంక్షన్ జరిగిందన్న, ఏది సినీ ఫీల్డ్లో. తెలంగాణలో గజ్జ కడితే డప్పు సంకలు వేసుకొని గొంగడు భుజం మీద వేసుకుంటే తెలంగాణ వచ్చిందన్న. నాగార్జునతోని రాలే, ప్రభాస్తో రాలే, మహేష్ బాబుతో రాలే, అల్లు అర్జున్తో రాలే, విజయ్ దేవరకొండతో రాలే అన్నా. తెలంగాణ సంకల డప్పు గద్దార్ అవార్డులు ఎవరికి ఇవ్వాలన్నా? బొబ్బిలి సురేష్ చాలా కష్టపడ్డాడు, మెట్టుపల్లి సురేందర్, ఓకే, గిద్ద రామనార్సు, ఓకే, మన పోతే జయరాజన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు. బెల్లి లలితక్క కుటుంబానికి ఏమైందన్న? పిలిచి ఒక పెద్ద మల్లిదేశ ఉద్యమం అవార్డు ఇవ్వపోయినావు. సాంబశివునికి మల్లిదేశ ఉద్యమం అవార్డు ఇవ్వపోయినావు. సాంబశివుని కుటుంబానికి ఇలా తిండికి లేక సాంబశివుడు ఊరంతా తిరిగి చాకిట్లో చచ్చిపోతాన్నా. సాంబశివుడు అన్న వాళ్ళ అమ్మ శవం ఏడేసిరు అనుకున్నావు. గవర్నమెంట్ ఒక రోడ్ మీద టెంట్ వేసేస్తారు అన్న. ఒక మనీ పోయినావా అన్నను? పోనీ కేసీఆర్ పోయిండా అన్న? కిషన్ రెడ్డి అన్న పోయిండా అన్న? ఎందుకు పోలేదన్న? ఇలా మా రోజు వీరన్న ఎందుకు చనిపోయిండన్న? ఇలా గూడూరులో కంచాయిలే ఎందుకు చనిపోయిండన్న? తొర్రూరులో గండైలే గౌడ్ ఎందుకు చనిపోయిండన్న? ఎర్ర సత్యమన్న ఎందుకు చనిపోయిండన్న? 17 ముక్కలుగా నరకబడ్డటువంటి బెల్లి లలితక్క చంపిన కేసు ఎటు పోయిందన్న?
చంపినోళ్ళ లెక్క చచ్చిపోయినోళ్ళ లెక్క మా వాళ్ళది ఉందన్న, చంపినోళ్ళ లెక్క ఏడికి పోయిందన్న? చచ్చిపోయినోళ్ళ లెక్క మా వాళ్ళది ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయిందంటే యాక్సిడెంట్ అయింది, క్లోజ్ చేసిరు. 17 ముక్కలు కత్తి పెట్టిన కేసు ఎటు పోయిందన్న? మా రోజు వీరన్నని తీసుకుపోయి చంపిన కేసు ఎటు పోయిందన్న? సాంబశివుని రాజ్యం చంపిన కేసు ఎటు పోయిందన్న? ఇక ఎమ్మెల్యే కాకముందు ఎదగ ముందుకు చంపిరీలని ఎదిగినాక ఎర్ర సత్యం ముదిరాజు బిడ్డ మహబూబ్నాడు ఉమ్మడి పులి ఇలా నల్లమల్ల అడవిలోకి వెళ్ళి నువ్వు రాలే, పులి వచ్చిందాడా. ఎస్కే మాధవ్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ చంపిండు, అది మాధవ్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ చంపిండు ఎర్ర సత్యమని, అది లైవేగా అన్న, ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసిరుగా అన్న. ఎస్కే నాయుడు ఎస్పీ కదా అన్న ఆనాడు మహబూబ్నగర్ జిల్లాకు. మరి ఎందుకన్నా మా వాళ్ళని ఎదుగుతుంటే చంపారు? నక్సలేట్లలో మా వాళ్ళనే చంపారు, పోలీసు వాళ్ళ డ్యూటీలలో పంపించి మా వాళ్ళనే చంపారు, సైనికులు దేశ సరిహద్దులలో మా వాళ్ళనే చంపారు. ఏడన్నా మా రాజ్యం ఉన్నది. ఏసీపీ వరకు మన వర్గాలు ఉన్నాయన్న. ఐపీఎస్లలో ఎవరున్నారన్నా? ఐఏఎస్లలో ఎవరున్నారన్నా? ఇలా చట్టం గవర్నమెంట్లలో ఎవరు పనిచేస్తున్నారన్నా? మా వాళ్ళకి ఎట్లాగో మాకు సిగ్గురాదు. కానీ నేను చెప్తున్నా, శ్రీనివాస్ యాదవ్ ఏంది 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ఏదైనా పైరవీలు చేసుకోపోయిండు. నేను కాళ్ళు మొక్కుతో 10 ವರ್ಷ కాళ్ళు మొక్కే బాంచనగిరిలో మా అయ్య పెంచలేన్న నన్ను. అట్లాంటి నేను ముట్టలే. ఈ రోజు వరకు ఒకని కాళ్ళు మొక్కలే నేను. ఒకవేళ మొక్కవాళ్ళు చూస్తే అంబేద్కర్ సార్ కాళ్ళు మొక్తే, ఎందుకంటే ఆయన కూడా వ్యాధి బాగా షుగర్లు బీపీలు వచ్చి ఆరోగ్యం టైంకి అన్నం తినక అంత పెద్ద గొప్ప ఇవాళ ఓటక్కు సంపాదించిండన్న. ఆయన అంబేద్కర్ నేల నడిచిన మట్టి ఉంటుంది కదన్న, ఆ మట్టి తెచ్చుకొని మెత్త కింద పెట్టుకోవాలి. ఇవాళ ఉన్నోళ్ళు ఏది నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మెత్త కింద పెట్టుకొని వండుకోవాలన్నా. ఎందుకంటే ఇంత జ్ఞానం అన్న వస్తుంది. పూలే సార్ జన్మస్థలానికి పోయి ఇంత మట్టి తెచ్చుకొని మెత్త కింద పెట్టుకోవాలి. పెరియర్ సార్ చెప్పులు ఏమన్నా ఉంటే తెచ్చుకొని మెత్త కింద పెట్టుకోవాలి. కాంచీరామ్ సార్ చెప్పులు తెచ్చుకొని కూడా పెట్టుకోవాలి. దేశానికి పెద్ద రాష్ట్రానికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆడపిల్లని ఆడబిడ్డని సీఎంని చేసిండు. ఓకే, మనం ఒక రాజ్యంలో ఒక ఎమ్మెల్యే కాలే మా అన్న. ఏం బతుకులన్నా మా బీసీలై ఎవరి చెప్పుల కాడ వదులుతున్నామన్నా మా రాజ్యాధికారాన్ని. చలో క్రాంత్ అన్న, ఈరోజు చెప్తున్నా, వాడు సస్పెండ్ చేసే ముందే నేనే రాజీనామా చేస్తా. ఓకే, నేను ఈ రోజు నుంచి బహుజనవాదానికి సిద్ధమవుతున్నా. కానీ ఏ రోజు ఏ కార్యకర్తకు మోసం జరిగిన ఏ పార్టీలా నీతో పాటుగా నేను కూడా నిలబడతా. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి బాధ, ఆవేశం, ఆక్రోశం అంతా బయటకైతే వచ్చినాయి. చూస్తా ఏం జరుగుతుందో చూస్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుస్తా. రైట్ అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. దండం. జై తెలంగాణ, జై హింద్ అన్న.